రోజు గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే రోజుకొక గుడ్డు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది గుడ్లంటే ఇష్టమని ఒకటికి మించి ఎక్కువ గుడ్లని తినేస్తుంటారు. ఇలా తినటం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. గుడ్లు ఎక్కువగా తినటం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు, ఎక్కువగా గుడ్లు తినటం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే గుడ్లు ఎక్కువగా తినటం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీన్ని పట్టించుకోకుండా ఉంటే ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతాయి. గుడ్డులో విటమిన్ ఏ, B12, విటమిన్ ఇ, ఒమేగా 3 వంటి పోషకాలు లభిస్తాయి. అయితే రోజుకు 2 గుడ్లు తింటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్లు తినేటప్పుడు మనం కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాలి. అవేమిటంటే, ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫోలేట్, థయామిన్ వంటి అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఏ వయసులోనైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు ఒక గుడ్డునైతే తినవచ్చు. అయితే గుడ్లు ఒకటికి మించి ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆమ్లెట్ తయారు చేసుకుని తినటం కంటే ఉడికించిన గుడ్లు తినటం చాలా మంచిది. వారానికి 5 నుంచి 6 గుడ్ల కంటే ఎక్కువ తినకపోవటమే మంచిది. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా పెరగవచ్చు. రోజుకు 2-3 గుడ్లు తినేవారు గుడ్డులోని పచ్చ సొనకు దూరంగా ఉండాలి. గుడ్డు పచ్చ సొన అనేది ఎక్కువగా తినటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ నుంచే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్తో బాధపడుతున్నట్లయితే గుడ్లు తీసుకునే ముందు వైద్యులని సంప్రదించటం చాలా అవసరం. అలాగే గుడ్లు తినటం ఇష్టం లేని వాళ్ళని గుడ్లు తినమని ఎవరిని బలవంతం చేయకూడదు. అలా చేసినట్లయితే శారీరక శ్రమలు పెరగవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వాళ్ళు 1 కంటే ఎక్కువ గుడ్లు తినవచ్చు. అయితే పచ్చసొన తినకపోవటం చాలా మంచిది. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. అలాగే కండరాలు, కళ్ళు, జుట్టు, చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మన ఆరోగ్యానికి మంచిది కదా అని మనకిష్టం వచ్చినట్లు అతిగా గుడ్లు తినేస్తే ఎటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవాలో. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.